వెల్కమ్ టు ఎన్ టుడే న్యూస్. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో అంతరించిపోయే సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే కళా నైపుణ్యాలకు వెలికి తీసే భాగంగా విద్యార్థులతో వారి తల్లిదండ్రులతో అనేక కార్యక్రమాలు చేపట్టి మన సంస్కృతి సంప్రదాయాలను రక్షించాలనే సదుద్దేశంతో ఉడతా భక్తి సాయంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పోలవరం మండల ప్రజా పరిషత్ పాఠశాల కేపీ ప్రధానోపాధ్యాయులు రాయపూడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తన సహచర ఉపాధ్యాయుల సహకారంతో మండల విద్యాశాఖ అధికారి విఎస్వి బ్రహ్మచారి, పోలవరం పిఎస్సిఎస్ అధ్యక్షులు చెలికాని బాబ్జీల ప్రోద్బలంతో సంక్రాంతి పండుగ సందర్భంగా మినీ సంక్రాంతి పేరుతో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో రకరకాల వేషధారణలు వేయించి పిండి వంటలు చేయించి విద్యార్థుల తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలు నిర్వహించి గ్రామానికి పెద్ద దిక్కుగా ఉన్న బాబ్జీ చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందించి గ్రామ మండల ప్రజల మన్ననలు పొందారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి ప్రసాదరావు, పి శ్రీనివాసరావు, శృతి, నాగమణి, బాబురావు తదితరులు పాల్గొన్నారు. భోగి మంటలు ఈ నెల రోజుల పాటు హరిదాసులు ఇంటింటికి తిరిగి మరి భిక్ష స్వీకరిస్తూ ఉంటారు. ఇలాంటి అన్నింటినీ కూడా మనం వెనక నుంచి వచ్చేటటువంటి మన ఆచారాలు వ్యవహారాలన్నీ పిల్లలకి తెలియజేస్తే ముందు తరాలకే ఇవన్నీ కూడా అందుతాయి. మనం వీళ్ళకే ఇవన్నీ ఏమి చెప్పకపోతే భవిష్యత్ తరాలకే వాళ్ళ పిల్లలకే ఇవేమి తెలియదు. ఎప్పుడో హరిదాసులు ఉండేవాళ్ళట, మీకు ఇప్పుడు హరిదాసులు ఓడలో అడుక్కునే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. చూసారా? ఇప్పుడు ఎక్కడన్నా మీకు హరిదాసులు ఎక్కడన్నా కనపడుతున్నారా? కనపట్టలా. ఇంకా కొంతకాలానికి ఇంకా కొన్ని మాయమైపోతాయి. ఇవన్నీ మనం ఏంటంటే ఈ పిల్లలకే తెలియజేసి ఇలా జరిగేది, పండగ ఎలా చేసేవాళ్ళు. కోడి పందాలు అనేది ఇవాళ వ్యసనమైంది, వ్యాపారమైంది, జూదమైంది. కానీ గతంలో మనం పండుగ వచ్చిందంటే అరిసెలు చేసుకునేవాళ్ళం, రంగవల్లులు పెట్టేవాళ్ళం, పొద్దున్నే ముగ్గులు వేసుకునేవాళ్ళం, గొబ్బెమ్మలు పెట్టేవాళ్ళం, ఇందాక మీకు మేషాలు చెప్పినట్టు అన్ని కూడా చేసేసేవాళ్ళం. కొంతకాలానికి ఇవేమి అనపడే పరిస్థితి లేదు మనం వీళ్ళకి చెప్పకపోతే. అదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మీరందరూ హ్యాపీగా ఉన్నారా ఇవాళ ఈ కార్యక్రమం వల్ల? పిల్లలందరూ మీరు హరిదాస్ చేసేవాడు ఇందాక. మరి ఈ పాఠశాలల్ని కూడా మీ అందరూ కూడా ఇలానే చక్కగా ఆదరించి ఇంకా ముందుకు తీసుకెళ్తారని, మరి ఈ ఉపాధ్యాయుల యొక్క కృషిని కూడా మరి మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో ఉన్నటువంటి నలుగురు కూడా మరి ఎవరి కాళ్ళని తగ్గకుండా వాళ్ళ శాయశక్తుల కష్టపడతా పిల్లల్ని పాఠశాలకు తీసుకురావడం అయితేనేమండి, మరి వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పడం దగ్గర నుంచి కూడా మరి చాలా చక్కగా కృషి చేస్తున్నారు. మరి ఈ రాష్ట్ర ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అయినటువంటి నాగేశ్వరరావు గారు ఈ స్కూల్లో ఉండి దీన్ని అభివృద్ధి చేయడం ఈ స్కూల్కి కానీ, ఈ ఊరికి కానీ, మా మండలానికి కూడా ఎంతో గర్వకారణం. మరి వారికి ఒకసారి మనం అందరం కూడా చప్పట్ల ద్వారా అభినందన తెలియజేద్దాం. ఇంకా మరి ఈ పాఠశాల నేను వచ్చే సంవత్సరానికి ఇంకా కాలు పెట్టడానికి కూడా వీలు లేకుండా పిల్లలు చేరతారని నేను ఆశిస్తున్నాను. ఇంకా ఉన్నారా పిల్లలు బయట? లేరా? ఓకే, ఆయన ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక మంచి స్కూలు ఒక చోటకి వెళ్తే, ఈ స్కూల్కి ఇలాంటి స్కూల్కి వెళ్తే బయటికి రాబోద్ది కాదు. నాకు కొన్ని స్కూళ్ళకి వెళ్ళేది మండలంలో చెప్పాను, 63 స్కూళ్ళు చూశాను నేను. ఒక స్కూల్లో ఒక మాస్టారు, ముగ్గురే పిల్లలు. అది కూడా ఆ ముగ్గురు పిల్లలు కూడా ఆ టీచర్ గారు జేబులో డబ్బులు పెట్టి ఆటోలో తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటుంది. ఆ స్కూలు ఒకప్పుడు నేను పనిచేసేటప్పుడు 320 మంది పిల్లలతో పనిచేసింది ఆ స్కూల్. 320 మంది, 1 నుంచి 7వ తరగతి వరకు 320 మంది పిల్లలు ఉన్నటువంటి స్కూలు. ఆ 2-0 పోయింది. చివరికి మిగిలింది 3 మిగిలింది. ఏమిటి దుస్థితి?
గవర్నమెంట్ చదువు అవసరం లేదు, గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు కావాలి, గవర్నమెంట్ ఇచ్చే ఇల్లు కావాలా, గవర్నమెంట్ ఇచ్చే రేషన్ కార్డులు కావాలా. కానీ గవర్నమెంట్ స్కూల్ పనికిరాదు, గవర్నమెంట్ వైద్యం పనికిరాదు. ఇవన్నీ లేకపోతే మళ్ళీ వచ్చి గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు కావాలి మీకు? మనం గవర్నమెంట్ స్కూళ్ళలో చదవు, కానీ గవర్నమెంట్ ఉద్యోగం కావాలి. ఇది ఊళ్ళు బతుకుంటే ఉద్యోగాలు నాలుగు ఉంటాయి. ఇక్కడ నలుగురు ఎందుకు ఉంచాలనుకున్నారు మీకు తెలుసా? స్కూల్ బ్రహ్మాండంగా ఉంది, దీన్ని పాడు చేయడం ఇష్టం లేక నలుగురు టీచర్లు ఉంచారు. వాస్తవంగా ముగ్గురునే ఉంచారు సార్, ఇక్కడ ముగ్గురునే ఉంచారు, ఇక్కడ కానీ మెయిన్ స్కూల్లో కానీ. కానీ పిల్లలు బాగున్నారు, చక్కగా ఉందని చెప్పేసి ఆగకుండా నలుగురిని అట్లా ఉండటం జరిగింది. మరి నాకు 54 మంది టీచర్లు కొడుతుంది మండలం మొత్తం మీద. అయినా కానీ నేను పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లో, సిఆర్పీలను వాళ్ళందరినీ ఉపయోగించి మిగతా స్కూళ్ళు నడుపుతున్నాను. ఎలాంటి చోట్ల నేను ఎక్కడ కలపలా. బతికించుకోవాల్సిన అవసరం ఉంది. మన బడుల్ని కాపాడుకుంటేనే మనకు ఉద్యోగాలు ఉంటాయి. పిల్లలు లేకపోతే ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి? ఉంటాయా? వీళ్ళ కోసమే పోస్టులు, మరి పిల్లలు లేకపోతే పోస్టులు ఎందుకు? కాబట్టి మీరు కూడా ఆలోచించాలి. అన్ని ప్రభుత్వ పథకాలు తీసుకుంటాం, అన్ని చేస్తున్నాం, అంతా ఓకే, బాగానే ఉంది. బడిలో పిల్లలు పంపండి, ఉద్యోగాలు, తద్వారా ఉద్యోగాల యొక్క సంఖ్య పెరుగుద్ది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మరి అట్టి కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి దగ్గర ఉంది. ఒక విశిష్టత ఏంటంటే, మరీ ముఖ్యంగా మహిళా సోదరీమణులకి ఈ ధనుర్మాసం యొక్క దాని యొక్క విశిష్టత అందరికీ ఉంటుంది. ప్రతిరోజు తెల్లవారుజాము లేకటం, మరి లేచిన తర్వాత వారు కార్యక్రమాలన్నీ ముగ్గురు వేసుకోవటం, ఇలాంటి కార్యక్రమాలని నెల రోజులు కూడా నిరాఘాటంగా జరుపుకోవటం ఈ ధనుర్మాసం ప్రత్యేకత. మరి బాలాదేవి గారిని ఒక మహా విష్ణు భక్తురాలు ఆవిడ గారు ఈ ధనుర్మాసంలో తిరుప్పామలని తమిళంలో ఒక చక్కటి కావ్యం ఉన్నది. మరి ఆ తిరుప్పామయ్యలో ఆవిడ గారు ఒక గొప్ప సంకల్పంతో వ్రతం ఉంది. వివాహం కానీ వివాహ వయసు పెట్టినటువంటి ఆడపిల్లలు ఈ వ్రతాన్ని, ధనుర్మాస వ్రతాన్ని చక్కగా నిర్వర్తిస్తే వారి వివాహం అయిన తర్వాత వారి వైవాహిక జీవితంలో మంచి భర్తలు పెంచడం, మంచి పిల్లలు, మంచి సంతానం, ఆరోగ్య అవసరాలతో ఉంటారని ప్రతీక. అటువంటి సంక్రాంతి పండుగ ఎన్నో విశిష్టత నిలయం. ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క రకంగా. మన ప్రాంతంలో మరి ముగ్గులేయటం అని, పొద్దుటే హరిదాసు రావటం అని, మరి ఇంకా పిండి వంటలు వండుకోవటం అని, మరి మగవాళ్ళు అయితే కోడి పందాలకి వెళ్తాం. కోడి పందాలకి వెళ్ళే రోజులైతే వెనక సరదా కోసం ఉండే, కానీ ఇప్పుడు పెద్ద గ్యాంబ్లింగ్ అయిపోయింది. అదంత మంచి పద్ధతి కాదు. మాస్టర్ భోగి మంటలు ఇచ్చారు, పొద్దున్న ముగ్గులు పోటీలు పెట్టారు, మరి ఇంకా పిండి వంటలు కూడా వండించామని చెప్పారు. ఎంతో సంతోషపడ్డాను. మరి పండగ అంటే అలాంటి అన్నీ కూడా సంక్రాంతి పండుగ, మహిళా సోదరీమణులకి ఈ ధనుర్మాసం అంతా కూడా కొద్ది కష్టమైంది. ఎందుకంటే ఇల్లు దులుపుకోవాలి. పూర్వం అయితే ఇల్లు అలుక్కునేవాళ్ళు, ఇల్లు అలుకుని ఇప్పుడు అన్ని గచ్చులు వచ్చినాయి అనుకోండి. మరి అనేక రకాలైన ఇల్లు చూసుకోవడం అని, పిండి వంటలు వండుకోవడం అని, పిల్లలు చూసుకోవడం అని, అనేక రకాలైనటువంటి ఉన్నా కూడా ఎంతో ఓర్పుతోటి పండగ ఉత్సాహంతో జరుపుకుంటూ ఉన్నారు. మరి ప్రాంతంలో చక్కటి
స్కూలు ఏర్పాటు చేయడానికి మా గురువు గారు, మా రాజకీయ గురువు గారు కోనేరు రంగారావు గారు నాకు ఎంతో సహాయం చేశారు అప్పుడు రోజుల్లో. మరి ఆయన ఒంటి చేతితోటి ఏర్పాటు చేశారు. ఈ స్కూల్ రెండు కూడా కావాలని అడగంగానే ఏర్పాటు చేశారు. మరి అలాంటి స్కూల్కి ఎంతో మంది టీచర్స్ వచ్చారు. అలాగే ఆ క్రమంలోనే నాగేశ్వర మాస్టర్ రావటం, ఈ స్కూలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం, నాడు నేడు కార్యక్రమం చేస్తాం, ఎంతో స్వాభావికంగా ఈ స్కూల్ని తీర్చిదిద్దారు మాస్టర్. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా నేను అదే చెప్తాను. మా ఊర్లో కోనేరు రంగారావు కాలనీలో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో పూర్తిగా వెనకబడినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లల వాళ్ళు, ఆ పిల్లల్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్ది మాస్టారు రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయులుగా, మంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా బహుమతి తీసుకున్నా కానీ ఇక్కడే ఉండి ఈ స్కూల్ని ఇంకా 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 అభివృద్ధి చేయాలని తలంపుతోటి ఎంతో చాలా సంతోషం. దానికి నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను మరొకసారి. మరి ఈ స్కూల్లో ఈ స్కూల్ ఇది వరకు ఈ స్కూల్ కూడా ప్యాకాట్లకి ఇంకా అసాంఘిక కార్యక్రమాలకి నిలబడి ఉండేది. అటువంటి స్కూల్ని నేషనల్ లాక్ తోటి మరి దీంతో బ్రహ్మాండంగా తయారు చేశారు. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మహిళా సోదరీమణులు అందరికీ కూడా సంక్రాంతి పండుగ మీ అందరికీ కూడా శుభప్రదం కావాలని, మీరు మీ పిల్లలు అందరూ కూడా చక్కటి ఆయురారోగ్యాలతోటి ఉండాలని ఆ భగవంతుడిని నేను మనసారా కోరుకుంటూ, నాకు ఈ స్కూల్కి రావడం ఎంతో సంతోషం, ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు చూసినా కానీ ముందు ఇవాళ వేరే పని ఉన్నా కూడా నేను మానుకొని నేషనల్ స్కూల్ ఇస్తారని ఇంటి దగ్గర ఉండడం జరిగింది. మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది నాకు. ఎప్పుడూ నేను ఎవరిని ఈ ఊళ్ళో ఓటు అడగను. వారి ఇష్టం ఉంటుంది. వారి ఇష్టం ఉంటేనే మనకి ఉండాలి, కానీ ఇష్టం లేకుండా ఉండకూడదు. అలాంటి అభిమానం మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా నా మీద పూర్తిగా ఉంటుంది ఈ గ్రామంలో. నేను కూడా ప్రతి మహిళా సోదరి వాళ్ళని కూడా కొంత నా తోపుడుగానే చూస్తాను తప్ప వేరే అంత ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కష్టం వచ్చిందనే భావించి చేస్తాను ఉంటాను. అందుకనే నా మీద అంత అభిమానంగా ఉంటారు. కాబట్టి మీ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి స్కూల్ మాస్టర్ హెచ్ఎం గారికి మరొకసారి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిగతా ఉపాధ్యాయులు అందరికీ కూడా స్కూల్ మాస్టర్ కానీ, మన ఈ మాస్టర్ కానీ, ప్రసాద్ మాస్టర్ వీరందరూ కూడా తరుపు సోదరిమణి వచ్చారన్నారు కొత్తగా, వారికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎంఈఓ గారు చాలా సౌమ్యులు, ఉత్తమములు. ఈరోజు మన మండల పరిషత్ పాఠశాల పోలవరం కేపీలో ఈ సంక్రాంతి సంబరాలు జరపడం చాలా ఆనందించదగినటువంటి విషయం. మరి ఈ సంక్రాంతి సంబరాలలో మనం రెగ్యులర్గా ఏవైతే చేస్తామో, రంగవల్లులు దగ్గర నుండి హరిదాసులు, పిండి వంటలు, ఇలాంటివన్నీ కూడా ఈ పాఠశాలలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి మరి వాళ్ళకు పోటీలు పెట్టి రంగవల్లుల పోటీలు నిర్వహించి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగినటువంటి విషయం. మరి ప్రభుత్వ పాఠశాలలో ఇలా అన్నింటినీ కూడా ప్రోత్సహించి మరి పిల్లలకు కానివ్వండి, తల్లిదండ్రులకు కానివ్వండి ఈ ప్రోత్సాహం అందజేసి మరి సంస్కృతిని, సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళటం చాలా ఆనందించదగినటువంటి విషయం. మరి ఈ సందర్భంగా మరి ఈ పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు గారు గారండి, వారితో పాటు పనిచేసేటటువంటి ఇతర ఉపాధ్యాయులందరినీ కూడా వారి కృషిని అభినందిస్తూ, మరి కోనేరు రంగారావు గారు కాలనీలో ఉన్నటువంటి ఈ స్కూల్లో సంక్రాంతి ముందస్తు ఉత్సవాలు
నాగేశ్వరరావు మాస్టర్ ఆధ్వర్యంలో మిగతా ఉపాధ్యాయ బృందం అంత సహకారంతో జరపడం, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉంది. మరి ఈ స్కూల్ ప్రాంగణంలోకి వస్తేనే అసలు ఇంటికి వెళ్ళబుద్ధి లేని పరిస్థితి. అంత బాగా ఈ స్కూల్ని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీతగా ఉన్నటువంటి నాగేశ్వర మాస్టర్ ఈ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు మొత్తం దీనికి అంతటికీ కారణం నేను భావిస్తూ ఉన్నాను. మరి ఈరోజు ముందస్తుగా సంక్రాంతి ఉత్సవాలు మహిళా సోదరిమణులతో అందరితో కలిసి ఇలా జరుపుకోవడం ఇది ఒక గొప్ప అనుభూతి నాకు. మరి అంతా కూడా వీరందరూ కూడా ఎంతో ఇది పండగ విశిష్టతల గురించి, ముగ్గుల పోటీల గురించి, మరి ఇక్కడ హరిదాసు చిన్నపిల్లలతో రాష్ట్ర వేయించి హరిదాసును కూడా చేశారు, భోగి మంటలు కూడా చేశారు. అదేవిధంగా పిల్లలతో పిండి వంటలు కూడా చేయించారు. చాలా సంతోషం. మరి ఇటువంటి కార్యక్రమాలు గతం నుంచి కూడా ఈ స్కూల్లో జరుగుతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా హాజరవుతూ ఈ కార్యక్రమాలన్నింటినీ పాల్గొనుకోవడం నాకు ఎంతో సంతోషదాయకం. మరి ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి మహిళా సోదరిమణులు పిల్లలు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతి సందర్భంగా మీరందరికీ కూడా మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ